భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఉద్యమాలు ఉత్సవాలు ఇప్పుడు జరిగిన కార్యక్రమాలకు ఉత్సవాలు చేసుకుంటే అర్థం లేదు, అర్థం ఉంది. ఇప్పుడు మేము ఇచ్చిన కార్యక్రమాలు, మేము చేసిన విజయవంతమైన కార్యక్రమాలు కొంచెం ఉత్సవాలు చేస్తూ ఉన్నాం. మీరు 10 ఏళ్ళకి ఏం చేశారో దాని మీద ఉత్సవాలు చేయండి, మేము సంతోషిస్తాం. 10 ఏళ్ళలో మీరు ఏం చేశారు, ఎవరికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఈ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందింది, కేంద్రం నుంచి ఎన్ని లక్షల కోట్లు తీసుకొచ్చినారు, విదేశీ పెట్టుబడులు ఎన్ని లక్షల కోట్లు తీసుకొచ్చి, ఇవన్నీ చెప్పి ఉత్సవాలు చేసుకోండి, సంతోషం. దీక్ష దివస్ అరే ముగిసిన అధ్యాయాన్ని రేకెత్తించి ఇంకా సెంటిమెంట్ కాజేయాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టే నేను ముందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇంత పెద్ద సబ్జెక్టు మాట్లాడుతుంటూ ఒకటొక్కటిగా చెప్తాను. 5 ఏళ్ళు క్రైటీరియా ఎక్కడ డిబేట్ కాలే. ఆత్రం సుగుణ 5 ఏళ్ళు పార్టీ అంటే 5 ఏళ్ళు పార్టీలో వేరొక పార్టీకి పోయేస్తే నిబంధన లేదు. 5 ఏళ్ళు వేరే పార్టీకి పోకుండా నిరాటకంగా ఉండాలి, అది దాని అర్థం. సుగుణ గారు ఉద్యోగం వదిలేసి రాజకీయాలు కొత్తగా వచ్చారు, ఆవిడకి కండిషన్ వర్తించదు కానీ వేరే పార్టీకి పోయి రాలే. ఇవల్ల చాలామంది సీనియర్లు ఇలా ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ కావచ్చు, రాజేష్ రెడ్డి ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళని చేయాలని చాలామంది ప్రపోజ్ చేసిన 5 ఏళ్ళ కండిషన్ వర్తించింది కాబట్టి చాలామందికి రాలేదు. అది ఆ కండిషన్ ఎక్కడ డిబేట్ కాలే. మీరు అన్నది ఎమ్మెల్యేకి పదవులు నేను ముందే క్లారిఫై చేశాను. ఎమ్మెల్యేలు గతంలో కూడా డీసీ అధ్యక్షులుగా ఉన్నారు, భవిష్యత్తులో కొంతమంది వస్తారు, ఎమ్మెల్యేకి అది వర్తించని మాట చెప్పాము. కార్పొరేట్ చైర్మన్లు కొంతమంది వచ్చాయి, ఎస్ నెక్స్ట్ రెన్యువల్లో వారికి రాదు, డీసీ ప్రెసిడెంట్గా మిగులుతారు వాళ్ళు, అది క్లారిటీ. ఇంకోటి అడిగింది మీరు 5 ఏళ్ళు ఉన్నోళ్ళు కాదు, 2.5, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు ఎవరితో 5 ఏళ్ళు కంప్లీట్గా టెన్యూర్ కంప్లీట్ చేస్తేనే వాళ్ళని మార్చడం జరిగింది. 3.5, 4 ఏళ్ళు చేసిన వాళ్ళకి 3 ఏళ్ళకు పైబడితేనే మార్చాము, 3 ఏళ్ళ లోపల వాళ్ళకి మార్చడం జరగలేదు. తర్వాత నల్గొండ డీసీసీ అధ్యక్షుడు కోమటిరెడ్డి గారిని కలిసినారు, వివరణ ఇచ్చినారు. అది 3 ఏళ్ల క్రితం మాట్లాడినటువంటి వీడియో, అది ఆనాడు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మాట్లాడిన వీడియో, అది మాట్లాడడం తప్పు. దాన్ని పీసీ అధ్యక్షుడు నేను కూడా సమర్థించను. కానీ కోమటిరెడ్డి గారిని కలిసి నేను వివరణ ఇచ్చినాను, బహిరంగ క్షమాపణ చెప్పినాను, వారిని అన్నీ కూడా వివరంగా మాట్లాడి వచ్చినానన్నమాట ఇందాక నాకు కలిసి చెప్పడం జరిగింది. ఆయన మాట్లాడిన తీరును నేను కూడా సమర్థించను. కానీ అది 3 ఏళ్ళకి జరిగినటువంటి వీడియో, ఆయన నియామకం కూడా అక్కడ ఉన్నటువంటి సీనియర్లు, మెజార్టీ సీనియర్లు చెప్పిన దాని ప్రకారం జరిగినట్టుగా మాకు, ఎందుకంటే మేము ఈ ప్రక్రియలో ఎక్కడో కూడా నేను కానీ ముఖ్యమంత్రి గారికి ఇన్వాల్వ్ కాలే, ఫలానా చోట ఫలానా అధ్యక్షుని చేయమని చెప్పలే. ఇవన్నీ కూడా అబ్జర్వ్ తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే నియామక ప్రక్రియ ఏసీ చేపట్టింది. మంత్రిగా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రికి రాసి మాకు కాపీ పెట్టాడు, సీఎంకి రాసి మాకు కూడా కాపీ పంపినాడు. %100% ఇస్తూ ఉన్నాం, మిగిలిన కూడా ఇస్తాం. వాళ్ళు 10 ఏళ్ళలో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత? మనం తెలంగాణ తెచ్చుకుందే నిరుద్యోగ నిర్మూలన కోసం. మా ఉద్యోగాలను ఆంధ్ర ప్రాంతానికి పోతున్నాయినా తెలంగాణ ఉద్యోగం మొదలైంది. ఉద్యోగం మొదలైంది ఎక్కడ? నీళ్లు, నిధులు, నియామకాలు అటుకెక్కిచ్చారు. కుటుంబ సభ్యులంతా ఉద్యోగాలు చేరారు తప్ప చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు రాలే. నిధులు ఏ రకంగా జరిగాయో, ఏ రకంగా అన్యాక్రాంతం మనం చూసాం. నీళ్ళ దోపిడీ ఏ రకంగా జరిగిందో చూసాం. నిధులు ఎక్కడుండి నిర్వర్తించారు వారు? సెక్రటరీకి వచ్చిన పాపన పోలే. సో ఇవన్నీ కూడా డిబేట్ అయినాయి, పక్కదారి పట్టినాయి. కాబట్టి ప్రజలు, విఘ్నులు కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారు. 10 ఏళ్ళ తర్వాత అయినా ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ కాబట్టి జాగ్రత్తగా చూసుకునే ఉద్దేశంతో మమ్మల్ని గెలిపించడం జరిగింది. ఆనాడు ప్రజాదరణ ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ 2 ఏళ్ళుగా మేము ఇచ్చినటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ, వాళ్ళు 10 ఏళ్ళలో 1:5 10 ఏళ్ళలో వాళ్ళు ఇచ్చిన సంక్షేమం కానీ అభివృద్ధి మీద చర్చకు ఎవరు వస్తారంటే వారికి వెల్కమ్. చర్చ పెట్టుకుందాము, చర్చకు సిద్ధం. పదేళ్ల తర్వాత మళ్ళీ దీక్షల పేరట ప్రజల్ని మోసం చేయాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజల్లో మళ్ళీ కొంత
ఈ సెంటిమెంట్ని ఎక్కియాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ వాస్తవాలు బయటకు తీసుకోవాల్సి వచ్చింది. బీజేపీ పార్టీ ఆయన ఏ స్థాయి నాయకుడైనా కానీ అది బీజేపీ కార్పొరేటర్ స్థాయి నుంచి కిషన్ రెడ్డి వరకు రోజు మజిలిస్ జపం చేయండి. పాపం వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పోదు. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తినే ముందు, తర్వాత డిన్నర్ తర్వాత రోజు ఒకసారి ఓవైసీ కానీ తలుచుకుంటారు. దానికి మనం ఏం చేద్దాం? ముస్లిం లీగ్ సమాజంలో భాగమా కాదా? మేము సెక్యులర్ భావాలు ఉన్నటువంటి పార్టీ, అందరూ భాగం దీంట్లో. No, that's, I want to make it clear, the 17% propaganda is totally baseless. It's false propaganda they are circulating. I agree that 0.5% deviation is there, that too because of migration of population, BC population to urban areas. Other than that, there is no lapse. And as far as 42% reservation is concerned, we are still committed. 42% reservation for BCs is not a closed chapter. This will continue irrespective of elections. Elections, we are compelled to go for election because of High Court's decision. And moreover, there is uncertainty at the ground level. Without Sarpanch, without proper leadership, we are unable to function, we are unable to process the schemes to common people. So that is the reason, as per the direction of the High Court and the ground level report, we are going for Sarpanch elections. As far as MPTs and ZPTs elections are concerned, we will obey the court order. We are still trying to pursue the matter. Yesterday, our Deputy Chief Minister, Mr. Bhatti Vikramaka, had a meeting of all party MPs. In that, priority agenda was BC reservation, 42% reservation. Very soon, we are going to seek an appointment to the Prime Minister, demanding the approval of 42% reservation for BCs, wherein we have passed 2 bills. We request Union Government to amend and pass those bills and include into 9th schedule. Yes, see, we are very soon we are going to challenge Krishnamurthy's case as well as another Sahani case. Indra Sahani and Krishnamurthy case. Depending upon those 2 cases, everywhere it's becoming an obstacle. Now we have decided and we request Honorable Chief Minister to challenge these 2 judgments. నేను మార్నింగ్ పొద్దున నేను ఆలేరు బీర్లా ఐలే గారు నాకు మాట్లాడినారు. ఇవాళ జనరల్ కేటగిరీలో కూడా 80% బీసీలే పోటీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 21.4% ఏదైతే ఇచ్చినామో ఇది కేసీఆర్ తీసుకొచ్చిన జీవో. దాన్ని అధిగమించడానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం చేయని ప్రయత్నం అంటూ లేదు. మీరు చూశారు, కుల సర్వే చేశాము, 2